ఇప్పుడు మేము ఒక బోల్డ్ ఫిల్మ్ తీసాము, ఈ సినిమాని ఇన్స్పైర్ అయిపోయి మీరు ఇంత బోల్డ్గా బయట చేయండి అని అనకూడదు. దిస్ ఇస్ సినిమా అంతే. గోవా బీచ్కి వెళ్ళండి, గోవా బీచ్లో శారీ కట్టుకొని కూర్చోరు, హ్యాపీగా స్విమ్ సూట్ వేసుకొని వెళ్తారు. చూసే ఇది ఉంటుంది కదా, అంటే మనం చూసే పర్సెప్షన్ ఒకటి ఉంటుంది. బీన్ టు యూరోప్ వెళ్ళాము, నేను యూరోప్లో వెళ్ళాను, ఈబిజా చూసా, అంటే ఈబిజా లాంటి ఐలాండ్స్ అటు చాలా తిరిగాను. యూ వోంట్ బిలీవ్ దేర్ ఆర్ నేకెడ్ బీచెస్ దేర్. అక్కడ ఇలాంటివేం జరగవే, అదే బికాస్ ఇట్స్ నార్మల్ ఫర్ దెమ్. అంటే దే డోంట్ సీ దట్ యాజ్ అ టాబూ. వాట్ యు సే, సివిక్ సెన్స్ లేకుండా పోతుంది. నేనైతే ఇది అగ్రీ చేస్తాను. ఇది కూడా దారిలో కూడా ఎక్కడికక్కడ ఉయ్యడము, కార్లో వాళ్ళు ఇట్లా ఊస్తూ ఉంటారు. నువ్వు హైదరాబాద్ లో అది చాలా ఒక బ్యాడ్ థింగ్. ఏంటి అంటే ఎక్కడ పడితే అక్కడ జనాలు ఊస్తూ ఉంటారు, అసలు గలీజ్ గా ఉంటది. ఎంత మంచి సొసైటీ అయినా కూడా లిఫ్ట్స్ దగ్గర ఇక్కడ పాడు చేసేస్తారు, పాడు చేద్దామనే ఉంటారు. యా, బికాజ్ మేబీ చాలా మంది ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటి అంటే నార్త్ వాళ్ళకి, అంటే లైక్ బీహార్ అటు సైడ్ వాళ్ళకి అలవాట్స్ ఉంటాయి కదా. నాకు తెలిసి మన వాళ్ళు కాదని నా ఫీలింగ్, కానీ ఇలా వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. ఆర్టికల్ వందే భారత్ ట్రైన్స్ ఎంత అప్డేటెడ్ గా ఉన్నాయండి. హ్యాట్స్ ఆఫ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. ఎంత ఎంత వండర్ఫుల్ ట్రైన్స్. సో ఇవన్నీ మనం ఎప్పుడో యూరోప్ లోను, జపాన్ లోను అటు ఇటు చాలా చూసాము. సో అంత టెక్నాలజీ మనకు మెల్లిగా వస్తుంది. ది అదర్ డే రెడ్ అన్ ఆర్టికల్ ఇన్ ఇన్స్టా సేయింగ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ ఇస్ spending so many crores of money just to clean this pit. 200 నేను కూడా చదివానండి. 200 crores 300 crores అవుతుందంట. షేమ్ఫుల్, బికాజ్ వీ హ్యావ్ టు ఫీల్ షేమ్ఫుల్. ఎంత 3000 crores అది లేని వాళ్ళకి ఇస్తే, లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారు కదండి ఓ పూట. సో అది ఎంత వేస్ట్ ఆఫ్, అంటే మనల్ని మనమే సర్వనాశనం చేసుకోవటం అన్నమాట. అదే వాళ్ళ ఇంట్లో ఇలా చేస్తారా? అందరికీ దాంట్లో ఒక్కొక్క చేయి ఉంది. ప్రతి ఒక్కరు మనము ఇప్పుడు కారులోంచి కూడా ఏదో ఇలా విండో నుంచి పడేయకుండా అది బయట కంట్రీకి వెళ్తే పడేస్తారా? కాదు కదా, దాచిపెట్టుకుని ఇప్పుడు పడేస్తే ఏమనుకుంటారు అని చెప్పి మనము వెళ్ళి డస్ట్బిన్లో వేస్తాం కదా. అదే ఇండియా అయితే పడేస్తారా అలాగా? వీ హ్యావ్ టు సపోర్ట్ ది గవర్నమెంట్స్. మనం సపోర్ట్ చేయాలి మన సివిక్ సెన్స్. ఇది మన ఇండియా, మనమే ప్యూర్గా చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము చెత్త ఇలా బయట వేయకుండా ఉంటే చాలు. ఫస్ట్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి చేయిని ఆపేసి డస్ట్బిన్ ఎక్కడ ఉందో పక్కన వెతికి వేసేస్తే చాలు, అక్కడ నుంచి బెటర్గా మారిపోతుంది. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ వీఆర్ టాకింగ్ ఆన్ దిస్. we have to tell. I'm so happy ఎందుకంటే మనం మూవీ గురించి కాకుండా వీఆర్ టాకింగ్ అబౌట్ సివిక్ సెన్స్ అండ్ ఇండియా మాట్లాడుతున్న పాయింట్. నేను ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి, మీరు ఎందుకు ఇట్లా అన్నారు అని నేను శివాజీ గారికి మీకు కాంట్రవర్సీ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను అడగలేదండి. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఒపీనియన్. పెట్టుకుంటా కదా కాంట్రవర్సీ కావాలి అంటే నేను ట్విట్టర్ లో మాట్లాడగలను, బట్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను అంతే. అవునవును, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ గ్రడ్జెస్. అంతే అంతే అంతే, ఎవరికి పర్సనల్ గ్రడ్జెస్, సెల్ఫ్ ఒపీనియన్. ఓన్లీ వన్ థింగ్ అండి, పీపుల్ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి అండ్ సివిక్ సెన్స్ అనేది ఉండాలి కొంచెం. సో బ్యాక్ టు అవర్ మదంకి వెళ్ళిపోదాం. సో టైటిల్ కూడా చాలా బాగుందండి, మదం. ఇంకొక సింగిల్ లైన్ లో సినిమా కథ చెప్పాను. అవును, కానీ అది చెప్పడం నాకు నిజంగా తప్పు అనిపించింది సార్. మూవీ చూస్తే మూవీ ఆ షాకింగ్ ఎలిమెంట్ ఎక్కడ పోతుందా అని అనిపించింది నాకు. ఆ క్యారెక్టర్ పేరు కూడా తెలుసుకోవాలని ఉంది సార్. అది చెప్పము, అది పార్ట్ 2కి వేసేసాము ఆల్రెడీ. పార్ట్ 2 నెక్స్ట్. ఓకే ఓకే. సో పీపుల్ అంతే, యంగ్స్టర్స్ వాళ్ళు వీళ్ళు దే థరోలీ ఎంజాయ్ ది ఫిలిం అండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. అంటే ఇట్స్ నాట్ అ రెగ్యులర్ ఫిలిం. లాట్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్ కానీ, హారర్స్ కానీ, కామెడీ, లవ్ స్టోరీస్ ఇవన్నీ చాలా చూసాము, చాలా వచ్చినాయి. సో లైక్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మనకి తమిళ్, మలయాళం నుంచి ఎక్కువ మన ఓటీటీలో వాటిలో చూస్తున్నాం. సో we felt that kind of a content oriented film where characterizations are very very strong, emotions are very strong, and you'll feel that pain with lot of characters in the film, and you will hate Inea's character. So love or hate rendu undali సినిమాలో. అక్కడ తన పర్ఫార్మెన్స్ ఒక్కటే చూడాలి. Yeah, it's ultimately it is cinema. So it is cinema. So that larger than life characters కానీ థింగ్స్ కానీ మీకు ఈ సినిమాలో ఉంటాయి. సో ఇట్స్ అ వెరీ వెరీ ఎమోషనల్ జర్నీ. ఓకే, పింక్ లేడీ నాకు పలానా జానర్స్ చేయాలి, నెక్స్ట్ ఐ వాంట్ టు డూ దిస్ అన్న ఇష్టమైన జానర్స్ ఏంటి? ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ జానరా ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ నేను ఇప్పుడు చేసిన జానరా అయితే ఎవరు టచ్ చేయలేదేమో మేబీ ఇలాంటి ఒక క్యారెక్టరైజర్. ఐ డోంట్ థింక్ మదం లాంటి క్యారెక్టర్ అయితే ఐ డోంట్ థింక్ చాలా రేర్గా వచ్చినాయి. క్యారెక్టర్స్ మేబీ ఉండొచ్చు అలాంటివి, కానీ అంత బోల్డ్ స్ట్రైకింగ్ వర్డ్స్ కానీ, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ క్యారెక్టర్కి ఉన్న స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ ఇంకా ఏ క్యారెక్టర్లో పుట్టలేదని అనిపిస్తుంది. దట్ క్యారెక్టర్ ఈస్ లైక్ వెరీ కైండ్ ఆఫ్ సైకో.
ఒక టైప్లో ఉంటుందండి క్యారెక్టర్, వర్ణించడం కూడా కష్టం. మీరు తెర మీద చూస్తే వీళ్ళు థరోలీ ఎంజాయ్. అండ్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఎందుకంటే వాంట్ డూ డిఫరెంట్ రోల్స్. ఇప్పుడే లాస్ట్ డిసెంబర్లో నాకు ఒక మోడర్న్ రోల్లో చూసారు ఆడియన్స్ 3 రోజెస్లో. దెన్ నెక్స్ట్ వెంటనే మదంలో షిఫ్ట్ ఎలా చూస్తారంటే విల్ సీ మీ యాజ్ లైక్ విలేజ్ రోల్లో, ఒక ఊర్లో ఒక అమ్మాయి, ఒక హోమ్లీగా ఉండే ఒక అమ్మాయి. దాంతోపాటు ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి సార్ అది ఆ క్యారెక్టర్కి. చాలా ఉంది ఆ క్యారెక్టర్. అమాయకంగా ఉంటుంది, హోమ్లీగా ఉంటుంది, తర్వాత క్రూవల్గా ఉంటుంది, బ్రూటల్గా ఉంటుంది, సిచ్యువేషన్ తగ్గట్టు మారిపోతుంది క్రూయల్గా. ఎవ్రీథింగ్. ఆ క్యారెక్టర్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. బేసికలీ లాడ్ ఆఫ్ థింగ్స్ ఇన్ దట్ క్యారెక్టర్. మేబీ ఐ డోంట్ నో ఆఫ్టర్ దిస్ రిలీజింగ్ నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందా, హౌ దే ఆర్ గోయింగ్ టు టేక్. ఇంకేమైనా ప్రాజెక్ట్స్ వింటున్నారా ఇప్పుడు? యా ఆన్ లైన్లో ఉంది. ఇంకా షూట్స్ ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు? లేదు జాన్లోనే. ఇప్పుడు డిసెంబర్లో నో షూట్స్, ఎందుకంటే డిసెంబర్ ఎండ్ నుంచి జాన్ 15th వరకు షూట్స్ జరగవు మన ఇండస్ట్రీలో, ఎందుకంటే మనకి పెద్ద పండగ ఉంది. సో సంక్రాంతికి షూట్స్ జరగవు బేసికలీ. మరీ అర్జెంట్ ఇప్పుడు మూవీ రిలీజ్ చేయాలి ఏప్రిల్ ఎప్పుడు అనుకునే వాళ్ళు మాత్రం ఇంకా చేస్తారు అంతే. సో స్క్రిప్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అయితే మీరు ఆఫ్టర్ జనవరి? తను కూడా మంచి రైటర్, తను కూడా కథ రాసుకుంటుంది. అవునా? ఎప్పటి నుంచో నా దగ్గర ఉన్నాయి కథలు. ఓకే, ఎన్ని కథలు రాశారు? చాలా ఉన్నాయి, కానీ నేను దాన్ని ఒక 2 మాత్రం నాకు స్పెషల్గా ఐ లవ్ దట్ 2 స్టోరీస్ అని ఉన్నాయి అంతే. ఓకే, అవి కూడా స్టార్ట్ చేయండి మరి ప్రాజెక్ట్స్ త్వరలో. యాక్ట్రెస్ కమ్ డైరెక్టర్ కమ్ రైటర్? నాట్ నౌ, నాకు అంత తెలియదు డైరెక్షన్ ఇప్పుడు. బేసికలీ ఐఎమ్ లర్నింగ్. సో నేను ప్రతిసారి ఏ షూట్కి వెళ్ళినా నేను కొత్తగా అన్నీ నేర్చుకుంటూనే ఉంటాను. వెన్ ఐఎమ్ పర్ఫెక్ట్ నాకు అనిపించిన రోజు నేను బయటకు వచ్చి నేను డైరెక్షన్ చేస్తాను, అప్పటి వరకు దిగను. సార్ మన ఇద్దరం ఆ సినిమాకి ఆర్టిస్ట్ గా వర్క్ చేద్దాం సార్. అప్పుడు డైరెక్షన్ చేయకండి సార్. చేస్తాను. వద్దు, మీరు డైరెక్షన్ పర్యవేక్షణ అంటారు కదా, దర్శకత్వ పర్యవేక్షణ. ఏంటండి? ఏంటి సార్ అది? ఏంటి సార్ అది? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మేమేసుకుంటారా? చెప్పొద్దు, మీరు చెప్పొద్దు. దర్శకత్వ పర్యవేక్షణ. ఒకవేళ మేమిద్దరం యాక్ట్ చేస్తే ఏమేమి క్యారెక్టర్స్ ఇస్తారు మాకు? నేను మీ ఇద్దరిని అలా అని తీసుకోండి, నా క్యారెక్టర్కి అంటే తగినట్టు ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటాను. ఇట్స్ లైక్ ఐ డోంట్. గుడ్ ఆన్సర్. ఎలాగంటే ఇప్పుడు నా వాళ్ళని నేను తీసేసుకోవడం అది నా స్టోరీని చంపేసినట్టు. అంటే నా క్యారెక్టర్ అదే కదా. మీరు నాకంటే పైన ఉంటారు సార్ మూవీలో. మీరే సెలెక్ట్ చేయాలి మీకేం కావాలో. కవర్ డ్రైవ్ సార్ చూడండి. నైస్. సో లాస్ట్ వర్డ్ అబౌట్ ద మదం మూవీ. వాట్ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్ సార్? సో ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ January 1st కి రిలీజ్ అవుతుంది. ఇట్ విల్ గివ్ యూ అ గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. హై స్టాండర్డ్స్లో, అంటే చాలా హై స్టాండర్డ్స్లో ఉంటుంది సినిమా. దో ది యాక్టర్స్, ద మెయిన్ యాక్టర్స్ ఆర్ రిలేటివ్లీ న్యూ. మీకు ఆ ఫీల్ ఎక్కడా రాదు. యుల్ థరోలీ ఎంజాయ్ ది ఫిలిం ఇన్ ది థియేటర్స్ అండ్ మీకు ఇట్ విల్ లీవ్ యూ అన్ ఇంపాక్ట్ ఆఫ్టర్ యూ కమ్ అవుట్ ఆఫ్ ది థియేటర్. అలా అని మెసేజ్ ఏం లేదండి, ఆ ఇంపాక్ట్ మీకు హాంటింగ్గా ఉంటుంది. ఇట్స్ నాట్ అ హారర్ ఫిలిం. సో ఈ ఏదైతే మీరు మీ 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని థియేటర్కి వస్తున్నారో ఆ 100 రూపాయలకి 200 రూపాయల ఎంటర్టైన్మెంట్ అయితే 100% మేము ఇస్తామండి. సినిమాలో మంచిగా 3 పాటలు ఉన్నాయి. విల్ థరోలీ ఎంజాయ్ ది సాంగ్స్. కమర్షియల్ ఎలిమెంట్స్ కావాల్సిన ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ దేర్ ఇన్ ది ఫిలిం. సో విల్ థరోలీ ఎంజాయ్ ది ఫిలిం. ఐఎమ్ సేయింగ్ దిస్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ వాచ్ ది ఫిలిం అండ్ గేవ్ మీ దేర్ ఫీడ్బ్యాక్. ఈ సినిమా తర్వాత ఇనయాకి మంచి ఛాన్సెస్ వస్తాయంటారా సార్? నేను స్టార్టింగ్ చెప్పేశాను, అందుకే అది ఏంటనంటే రమ్యకృష్ణ గారికి నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇనయానే. బల్ల గుద్ది చెప్తాయి మాట నేను. ఓకే, మీరేం చెప్పాలనుకుంటున్నారు మదం గురించి? మదం అంటేనే మీకు అర్థమవుతుంది, సినిమాలో లాడ్ ఆఫ్ కంటెంట్ ఉంది. మీరు కంటెంట్ ఉంటే మూవీస్ని ఎంతలాగా హిట్ చేస్తారో అందరికీ తెలుసు. పక్క ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూవీస్నే పెద్ద పెద్ద హిట్లు చేశారు. బేసికలీ ఆడియన్స్ లవ్ స్టోరీస్ అండ్ లైక్ తెలుగు రాగా. ఇప్పుడు ఇక్కడ మన ఊర్లలో ఎక్కడో జరిగిన ఒక స్టోరీ లాగా, ఒక నాశనం అయిపోయిన ఒక కుటుంబం, దానికి అంటే ఎవరి వల్ల నాశనం అయిపోయింది, ఎలా అయింది అంటే లైక్ మొత్తం మీకు రాగా ఉంటుంది. ఎక్కడ మీకు ఏదో ఈ సీన్ కావాలని పెట్టినట్టు ఎక్కడ అలా కాదు. మొత్తం అంతా రాగా, రస్టిక్గా, రగడ్గా, క్రూవల్గా, లైక్ సినిమాటిక్ డ్రామా, ఎమోషనల్, ఇంటెన్స్గా, ఇన్డెప్త్గా ఉంటుంది సినిమా. మీరు రెడీ అనుకుంటే తెలుగు మూవీకి బ్రేక్ ఇచ్చేసేయండి. తెలుగు ఆరిజిన్ మూవీ మదం. ఎన్ని అడ్జెక్టివ్స్ ఇచ్చేసినారండి ఆవిడ మదంకి.
So everything, she said everything is there in the film. And the music is like amazing. Background score is too good. Just now I watched the movie. విజువల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆసమ్. మా మూవీకి 4 పిల్లర్స్: డైరెక్షన్, స్టోరీ అండ్ ప్రొడ్యూసర్, డిఓపి, మ్యూజిక్. ఈ 4 పిల్లర్స్ వల్లనే మూవీ ఇలా నిలబడింది. సో చూసారు కదా వ్యూవర్స్, మదం టీమ్ ఇంటర్వ్యూ, డైరెక్టర్ వంశీ గారు అలాగే ఇనియా గారి కాన్వర్జేషన్. చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్న మూవీ అండి. January 1st రిలీజ్ అవుతుంది. గో వాచ్ అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి థియేటర్స్లో వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్తే.